చూద్దాం. ఇవాళ అస్థినాకు ఏపీ సీఎం బీజేపీ ఇతర పక్షాలతో భేటీ కానున్న చంద్రబాబు. మూడు 340వ రోజుకు చేరిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ ఇచ్చాపురం జగతి శివారు నుంచి ప్రారంభం. పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వైసీపీ. ఏపీలో బీజేపీకి మరో షాక్, కమలం పార్టీకి రామకోటయ్య గుడ్ బై. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం, సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష. సోలార్ విద్యుత్లో తెలంగాణ నెంబర్ 1, కరెంటు కోతలకు చెక్ పెట్టామన్న కేటీఆర్. ఉచిత కరెంటులో కేంద్రం పాత్ర లేదు, మోదీ సర్కార్ నిధులు ఇవ్వడం లేదన్న కర్ణే. ఇరవై 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్, పోలవరం ఖాతాలో గిన్నిస్ రికార్డు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ల నిర్ణయం సరైందే, సక్రమంగా అమలు చేయాలన్న జేపీ. పది శాతం రిజర్వేషన్లపై మిక్స్డ్ రెస్పాన్స్, నేషనల్ లెవెల్లో హీటెక్కిన పాలిటిక్స్. రాఫెల్ డీల్పై వెనక్కి తగ్గని కాంగ్రెస్, హెచ్ఏఎల్ను బలహీనపరుస్తున్నారని రాహుల్ ఆరోపణ. బీజేపీకి మరో పార్టీ షాక్, ఎన్డీఏ నుంచి వైదొలిగిన అసోం గణ పరిషత్. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుందాం, ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్. టెండర్ నియమాలను అఖిలేష్ ఉల్లంఘించారు, ఇసుక అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ ఆరోపణ. కాశ్మీర్ కంటే పాట్నాలోని హత్యలెక్కువ, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు. నగదు లభ్యతకు కొరత లేదు, నేడు ఎన్బిఎఫ్సి ప్రతినిధితో శక్తికాంత్ దాస్ భేటీ. ముందస్తు లేకుండా బంద్ కుదరదు, 7 రోజుల ముందు నోటీసు ఇవ్వాలన్న కేరళ హైకోర్టు. ఇవాళ దేశవ్యాప్తంగా ఆటో క్యాబ్ల బంద్, కేంద్రం విధానాలను నిరసిస్తూ సమ్మె. బంగ్లా ప్రధానిగా హసీనా 4వసారి ప్రమాణ స్వీకారం. గోడకు బదులు స్టీల్ కంచె, అమెరికా మెక్సికో సరిహద్దు అంశంలో వెనక్కి తగ్గిన ట్రంప్. భారతీయ కరెన్సీని చట్టబద్ధం చేయండి, ఆర్బీఐకు నేపాల్ ప్రభుత్వం వినతి. చరిత్ర సృష్టించిన టీమిండియాకు అభినందనల వెల్లువ, కోహ్లీ సేనపై ప్రశంసల జల్లు కురిపించిన మాజీలు. లోకల్ మూవీస్ వర్సెస్ డబ్బింగ్ మూవీస్, సినిమాల విడుదలపై ముదిరిన వివాదం. వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ట్రైలర్ విడుదల, సోషల్ మీడియాలో మూవీ డైలాగ్స్కు సూపర్ రెస్పాన్స్. 23 భాషల్లో నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ యూనిట్.